బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నైలోని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, చెన్నైలోని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధీర్, చెన్నైలోని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే చిదంబరం కుమారుడు కార్తీ ఇంటిపై కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్ మ్యాక్సిస్ కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, చెన్నైలోని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధీర్, చెప్పండి, చెన్నైలోని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు వేకువజాము నుంచి తీసుకున్నట్లయితే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం నివాసం పైన, అలాగే తనయుడైనటువంటి కార్తీక్ నివాసం పైన ఒకసారిగా సిబిఐ దాడి నిర్వహిస్తారు. ఇప్పటికే చెన్నైలో ఉన్నటువంటి 8 స్థావరాల్లో ఒక్కసారిగా సిబిఐ దాడి చేశారు. అలాగే ఇంకా తమిళనాడుకు సంబంధించినటువంటి మదురై సమీపంలో శివగంగ ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇళ్ల పైన కూడా ఒకసారిగా సిబిఐ దాడులు నిర్వహించారు. అయితే నుంగంబాకంలో, చెన్నై నుంగంబాకంలో ఉన్నటువంటి చిదంబరం నివాసానికి వేకువజాము నుంచి వరకు కూడా పూర్తిగా సిబిఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. లోపల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే గతంలో ఐఎన్హెచ్ సంబంధించిన నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఐఎన్హెచ్ సంబంధించి బయట ప్రాంతాలు ఏదైతే ఫారిన్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఛానల్కి వచ్చినట్టు, దాని నుంచి ఈ యొక్క కార్తీక్ ఏదైతే చిదంబరం తనయుడు కార్తీక్ ఉన్నాడో అతనికి ట్రాన్స్ఫర్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల మేరకు ప్రస్తుతానికి దాని మీద పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ఐఎన్హెచ్ మీడియాకు సంబంధించి చైర్మన్ అలాగే ఇంద్రన్ ముఖర్జీ వీళ్ళతో పాటు ఇతను షేర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఛానల్ కు ఫారిన్ ఫండ్స్ రావడంతో ఒకసారి ఈ యొక్క కార్తీక్ ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా దాన్ని పూర్తిగా తెలుస్తుంది. దాని ఆధారాలంతా పెట్టుకుని ప్రస్తుతానికి 12 ప్రదేశాలలో చిదంబరం సంబంధించినటువంటి బంధువుల సన్నిహితులకు సంబంధించిన ఇళ్లంతా కూడా పూర్తిగా సిబిఐ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఈ మదురై సమీపంలో ఉన్నటువంటి శివగంగ ఏరియాలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు, ల్యాండ్ సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి దొరకడం జరిగిందని, దీనికి నగదు కూడా కొంత మొత్తంలో దొరికిందని కూడా సమాచారం అందుతుంది. దీని మీద ఇంకా ఈ రోజంతా పూర్తిగా దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిబిఐ సంబంధించినటువంటి అధికారులంతా కూడా విభాగాలు దాదాపు 8-9 టీములుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క ప్రదేశంలో ఒకేసారి దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికి ఈ యొక్క నుంగంబాకంలో ఉన్నటువంటి చిదంబరం నివాసం అధికారులంతా కూడా చేరుకుని లోపల పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా బయట పలు కీలకమైనటువంటి పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద యొక్క ఫారెన్ ఫండ్ ఏదైతే కార్తీక్ మొత్తంలో దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. చెన్నైలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంటిపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిదంబరం కుమారుడు కార్తీ ఇంటిపైన, అలాగే చిదంబరం కుటుంబానికి చెందిన 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో సిబిఐ అధికారులు ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఎన్ న్యూస్. నమస్తే.